రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు నిర్వహిస్తోంది. పర్మిషన్ లేని క్లినిక్లు డాక్టర్లకు నోటీసులు ఇస్తోంది. పలు చోట్ల కేసులు సైతం నమోదు చేస్తోంది. రెగ్యులర్ డాక్టర్లు చేసే ట్రీట్మెంట్ను ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామీణ ప్రాంత వైద్యుల పేరుతో చేస్తుండటంతో రోగుల ప్రాణాల మీదకు వస్తుందని టీఎంసీ భావిస్తోంది. పర్మిషన్ లేని వ్యక్తులు చేస్తున్న ట్రీట్మెంట్కు సపోర్ట్ చేస్తూ మాట్లాడిన మానకొండూరు ఎమ్మెల్సీకు మెడికల్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చింది. రాష్ట్రంలో అనుమతి లేని క్లినిక్లు డాక్టర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫోకస్ పెట్టింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మెడికల్ విద్యార్హత లేకుండా ట్రీట్మెంట్ అందిస్తున్న వ్యక్తులపై పోలీసులకు కంప్లైంట్ చేస్తోంది. అనుమతి లేని ట్రీట్మెంట్ అందిస్తున్న క్లినిక్లకు నోటీసులు జారీ చేస్తోంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. నిబంధనలు ఉల్లంఘించిన క్లినిక్లపై జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసి సీజ్ చేయిస్తున్నారు. అటు ఎలాంటి వైద్య విద్య లేకున్నా కొందరు పల్లె పట్నం అన్న తేడా లేకుండా క్లినిక్లు తెరవడంపై డాక్టర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫస్ట్ ఎయిడ్ వదిలేసి ఎంబీబీఎస్ ఎండీలు చేసే ట్రీట్మెంట్ కొనసాగిస్తుండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది తీరుతో రోగుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, సిటీలో కూడా చాలా చోట్ల ఏంటంటే వీళ్ళు వైద్యులు కాదు, వీళ్ళు ఏవో సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్లని చలామణి చేసుకుంటూ పేషెంట్లను వచ్చిన జనాలను ఇంజెక్షన్స్ అని ట్రీట్మెంట్స్ అని ఫ్లూయిడ్స్ అని ఏవో పెట్టి వాళ్ళని మబ్బపెట్టి వాళ్ళకు అనవసరమైన ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. అవసరం ఉన్న అవసరం లేకపోయినా స్టిరాయిడ్స్ ఇవ్వడము, అవసరం లేకుండా ఫ్లూయిడ్స్ ఎక్కించడము, ఇలాంటివి చేసి పేషెంట్స్కి హెల్త్కి నష్టమే జరుగుతున్నారు తప్ప వీళ్ళు ఏమీ లాభం చేకూర్చట్లేదు. బీపీ చెక్ చేయడం, హార్ట్ బీట్ చూడడం, సెలైన్లు పెడుతూనే స్టిరాయిడ్ ఇంజెక్షన్లు సైతం చేస్తున్నారని వైద్యుల సంఘాలు చెబుతున్నాయి. కొందరైతే ఏకంగా రక్త పరీక్షలు చేయిస్తూ యాంటీబయాటిక్ మందులు అడ్వైజ్ చేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా అబార్షన్లు, డెలివరీ సైతం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏ పరీక్ష ఎప్పుడు చేయాలో తెలియకుండానే, ఎలాంటి మందు ఏ టైంలో ఇవ్వాలో అవగాహన లేకుండానే అబార్షన్ చేస్తూ రోగుల ప్రాణాలను తీస్తున్నారని వైద్య సంఘాలు చెబుతున్నాయి. అనవసరమైన ఇంజెక్షన్స్ ఇచ్చి అది చేసి వీళ్ళకి తెలియని జ్ఞానంతో అవన్నీ చేయడంతో ఏంటంటే పేషెంట్లకు హాని జరుగుతుంది తప్ప ఇంకేమీ జరగట్లేదు. సో ఇంకా మొన్ననే తెలిసింది ఏంటంటే అబార్షన్ కిట్స్. ఓకే, అసలు అబార్షన్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. కొంత డాక్టర్స్ 7 నెలలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని నెలలు దాటితే 2 డాక్టర్లు తీసుకోవాలి, ఇలాంటివి అన్నీ ఉన్నాయి రూల్స్. అవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎక్కడంటే అక్కడ అబార్షన్స్ టాబ్లెట్స్ ఇవ్వడం, చేయడము, ఇల్లీగల్గా అబార్షన్స్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వీటితోటి ప్రజల ప్రాణాలకు హాని జరుగుతుంది, అంతే తప్ప ఇక్కడ కూడా మేలు జరగట్లేదు. సో ఇవన్నీ హరికట్టడానికే టీఎస్ఎంసీ నుంచి మేము ఏవైతే రైట్స్ జరుగుతున్నాయో అందుకని చేస్తున్నామండి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్ఎంపీలకు మద్దతుగా మాట్లాడారు. స్వతహాగా వైద్యుడైన ఎమ్మెల్యే రెగ్యులర్ డాక్టర్లకు వ్యతిరేకంగా మాట్లాడడంపై మెడికల్ కౌన్సిల్ నోటీస్ జారీ చేసింది. వారం రోజుల్లో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని సూచించింది. హాజరు కాకుంటే కౌన్సిల్లోని ఎథిక్స్ కమిటీ సమావేశమై చర్యలు తీసుకుంటుందని కౌన్సిల్ రిజిస్ట్రార్ చెబుతున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన సేవా దృక్పథంతో సేవ చేయాలన్నదే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశము. అర్హత లేని వాళ్ళకి వాళ్ళు సమాజానికి వైద్య సేవలు అందించకూడదన్నది ఒక అబ్జెక్టివ్. అందుకే వైద్యంలో ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళ మీద మాత్రమే టీజీఎంసీ నేతృత్వంలో కొంచెము తనిఖీలు చేస్తున్నాము. నీవు చట్టపరంగా క్వాలిఫై అయితే నువ్వు ప్రాక్టీస్ చేసుకో, దెర్ ఈజ్ నో బార్. కానీ ఏ చదువు లేకుండా నువ్వు అంటే మెడికల్ క్వాలిఫికేషన్ లేకుండా మీరు వైద్యం చేయడము తప్పు అన్నది మా ఉద్దేశం. ఎమ్మెల్యే కవ్వంపల్లికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు ఇవ్వగా హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత రాలేదు. హాజరే వివరణ ఇవ్వకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.